ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి ఉంది కదా, ఇలా 5 గ్రహాలు ఒకే స్థానంలోకి రావటం వల్ల రానున్న రోజుల్లోని ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? గ్రహకూటమి ఇది సాధారణంగా ఏర్పడేటువంటిది. గ్రహకూటములు గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తున్నప్పుడు గ్రహ గతుల రీత్యా కొన్ని రాశుల్లో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు ఆ కూటమి ప్రభావము ప్రపంచవ్యాప్తముగా ఉంటుంది. అందుకనే గమనించినట్లయితే పూర్వకాలంలో రాజులు అనేటువంటి వాళ్ళు ఇటువంటి గ్రహకూటములు ఏర్పడినప్పుడు పండితులను పిలిపించుకొని ఈ గ్రహకూటమి వలన ఎటువంటి అరిష్టయోగములు ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఎటువంటి లాభములు ఉంటాయని తెలుసుకొని అరిష్టయోగాలు ఉన్నప్పుడు ప్రపంచ శాంతికి, ఆ దేశ శాంతి కోసమై కొన్ని యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటి వారు నిర్వహించేవాళ్ళు. తద్వారా దేశము సుభిక్షంగా ఉండేటువంటిది. అయితే ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహకూటమి ప్రభావం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిందో లేకపోతే ఏ దేశానికి సంబంధించిందో కాదు, ఇది ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మానవాళికి సంబంధించినటువంటి అంశము. కాబట్టి సాధారణంగా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ గ్రహకూటములు అనేటువంటి ఉండడం, తద్వారా దాని యొక్క ప్రభావము గ్రహకూటమి కంటే ముందు కానీ గ్రహకూటమి తర్వాత కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే పాస్ట్ లైఫ్ చరిత్రను కనుక మనం గమనించుకున్నట్లయితే కరోనా ఏర్పడడానికంటే ముందు గ్రహకూటమి ఏర్పడడం, అలాగే శని వక్రీకరించి ఉండడం, గురువు అతిచారంతో ఉండడం, ఈ విధంగా ప్రజలు ఆహాకారములు చేస్తూ మరణిస్తారు అని చెప్పేటువంటి సందర్భంగా వచ్చింది. కాబట్టి కరోనా అనేటువంటిది చాలా విశ్వవ్యాప్తంగా ఏర్పడి ప్రజలందరూ కూడా నష్టపోయారు. అలాగే ఇక్కడ సహజముగా గ్రహకూటములు అనేటువంటివి ఏర్పడతాయి. కానీ ఈ యొక్క జూన్ 6వ తారీఖు రోజున ఏర్పడేటువంటి గ్రహకూటమి ప్రభావము చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకనంటే సాధారణంగా ఏదో ఒక తిథిలో ఏర్పడితే ఈ యొక్క జూన్ 6వ తారీఖు రోజున గ్రహకూటమి యొక్క ప్రభావము అమావాస్య రోజున ఏర్పడుతుంది. వైశాఖ మాసము అమావాస్య రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఏర్పడుతున్నటువంటి దానికి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందంటే సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే మనఃకారకుడైనటువంటి చంద్రుడు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. చంద్రుడు ఎక్కడికి పోడు సైన్స్ ప్రకారం, కానీ చంద్రుడు కనిపించకుండా ఉంటాడు, రవి మాత్రమే ఉంటాడు. అంటే దాని అర్థము మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు, ఓషధులకి కారకుడు చంద్రుడు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అన్రెస్ట్తో బాధపడతారు. ప్రపంచవ్యాప్తంగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏంటి? ప్రశాంతత లోపిస్తుంది మనుష్యులలో. అలజడి, రాష్ట్రారోకోలు, ధర్నాలు, లేకపోతే సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రైళ్లు కానీ, ప్రమాదాలు కానీ, లేకపోతే రోడ్డు వాహన మార్గాలన్నీ కూడా నిలిపివేయడము, స్ట్రైకులు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దేశాధినేతల పైన కావచ్చు, దేశంలో అంతర్గత సమస్యల ప్రభావం కావచ్చు, ప్రజలందరూ కూడాను వీధికి వచ్చి తమ యొక్క ప్రశాంతతని ఇబ్బంది కలిగిన విధంగా వెలిబుచ్చుతారు. అంటే ఏమిటి అక్కడ అర్థము? తమ యొక్క కోప ప్రకోపాలని వెలిబుచ్చుతారు. ఈ విధంగా అధిక కోపానికి దేశాధిపతులు, దేశములు కూడా బలి అవుతాయి ప్రజల యొక్క కోపానికి. ఇది మనం గ్రహకూటమి ప్రభావంలో చూసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్రహకూటమి అనేటువంటి ప్రభావం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి 5, 6, 7 తారీఖుల్లో. ఎందుకంటే అమావాస్య 5వ తారీఖు రోజున సాయంత్రం 7:57 ప్రారంభమై అమావాస్య 6వ తారీఖు సాయంత్రం 6:10 అంతమైపోతుంది. తదుపరి విద్య వస్తుంది. కాబట్టి 7వ తారీఖు రోజున కూడా విద్య. కాబట్టి ఈ యొక్క చతుర్దశి, అమావాస్య, విద్య వచ్చేంత వరకు కూడాను ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది వృషభ రాశిలో జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క గురువు తప్ప మిగతా 4 గ్రహాలు శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుడు అన్నీ కూడాను రోహిణీ నక్షత్రంలో ఏర్పడుతున్నాయి. అంటే మాతృకారకుడైనటువంటి చంద్రుడు. కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేసేటువంటి మహిళలు అంటే ఏంటి? గర్భం దాల్చినటువంటి వాళ్ళు,
గర్భధారణ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఎవరైతే కన్సీవ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అబార్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి యొక్క దేశాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్, మోల్టోవా, బల్గేరియా, సిప్రస్, స్విట్జర్లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా. ఈ దేశాలలో అన్రెస్ట్, ప్రజలు అశాంతికి గురి అవుతారు. ఇది ఒకటి జరుగుతుంది. లేదా ఈ చెప్పినటువంటి దేశాలలో ప్రధానముగా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి నీటిని ఆకర్షించే గ్రహం చంద్రుడు. కాబట్టి ఈ యొక్క దేశాలలో సంబంధించి సునామీ హెచ్చరికలు రావచ్చు. అలాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా చూసినట్లయితే మీకు ఈ 5 గ్రహాలు వృశ్చిక రాశి మీద దృష్టి. ఇక శని 10వ దృష్టితో వృశ్చిక రాశి మీద, కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశి మీద. కాబట్టి వృశ్చిక రాశి కూడాను ఎఫెక్ట్ అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో ఏ దేశాలు ఉన్నాయండి? అజర్బైజాన్, టర్కీ, ఇండోనేషియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, స్విట్జర్లాండ్, హంగేరీ, క్యూబా, నార్వే, కాంబోడియా, అల్గేరియా, ఈజిప్ట్, మొరాకో, ట్యునీషియా. ఈ యొక్క వృషభ రాశి మరియు వృశ్చిక రాశిలో కామన్గా చూసినట్లయితే స్విట్జర్లాండ్ అనేటువంటి దేశం కూడా ఉంది. కాబట్టి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. లేదా ఇప్పటి వరకు కూడాను నల్లధనమంతా దాచిపెట్టుకునేటువంటిది ఏంటి? స్విట్జర్లాండ్ దేశం. కాబట్టి తమ యొక్క సంబంధించినటువంటి మినిట్స్లలో అంటే తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్విట్జర్లాండ్ దేశం కొంత మార్చుకునే అవకాశాలు ఉంటాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకి సంబంధించి. ఈ చెప్పినటువంటి దేశాలలో చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి మోస్ట్ ఎఫెక్టెడ్ రాశి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, అందులో ఇరాన్ కూడా ఉందండి. అంటే నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడానికంటే ముందు, ఏర్పడిన తర్వాత కూడా మనం లెక్కలో తీసుకోవాలి. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు కదా. అంటే మనము ఈ జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఉత్త బూటకము అని అంటుంటారు చాలామందిలో, కానీ ఇది ఒక సైన్స్ అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కాకపోతే జ్యోతిష శాస్త్రాన్ని మన జీవితానికి ఎదుగుదలకి ఏ విధంగా తోడ్పాడవుతుందనే విషయంలోనే దృష్టిలో పెట్టుకొని అనే కోణంలోనే మనం చూసుకున్నట్లయితే మనకు జ్యోతిష శాస్త్రం ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి దేశాల్లో ఇరాన్ ఉన్నది. ఈ ఇరాన్ అనేటువంటి దేశాధ్యక్షుడికి ఇబ్బంది కలిగింది, మరణించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉక్రెయిన్ అనేటువంటిది కూడా ఉందండి. కాబట్టి ఇప్పుడు మనము ఆ రోజే చెప్పుకున్నాం, 2022లోనే చెప్పుకున్నాం, ఈ యొక్క సంబంధించినటువంటి రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధము ప్రశ్నశాస్త్రం వేసుకొని చూసినప్పుడు ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది తప్ప ఆగదు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇదివరకటి వీడియోల్లో. ఇప్పుడు వృషభ రాశిలో ఉక్రెయిన్ దేశం కూడా ఒక దేశం భాగం అవ్వడం ఈ కారణం చేత ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఉక్రెయిన్ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అవుతుంది. అంటే ఏం జరుగుతుంది? పూర్తిగా ఆ సంబంధించినటువంటి ఉక్రెయిన్ దేశం ఓడిపోవచ్చు, హ్యాండ్సప్గా చేతులు వదిలేయచ్చు, లేకపోతే ఆర్థిక మూలాల్లో ఉక్రెయిన్ కూడా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే ఇక యుద్ధాన్ని కొనసాగించలేక సంధి చేసుకునే అవకాశాలు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత ఏర్పడేటువంటి మార్పులుగా మనం గమనించుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా సహజ భచక్రం అనేటువంటిది మనకు తెలుసు. రాశి చక్రంలో మొదటి రాశి మేషము నుంచి చూసుకున్నట్లయితే 8వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. అష్టమ భావం ఏం చెబుతుందండి? ఆయుష్కు సంబంధించినటువంటిది, రహస్యముకు సంబంధించినటువంటిది, అలాగే పరిశోధనలకు సంబంధించినటువంటిది. ఈ యొక్క పంచగ్రహ కూటం వలన ఏర్పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏమిటంటే మనిషి ఆయుష్కు సంబంధించినటువంటివి ఏదైతే అంతర్గతమైనటువంటి విషయాలు ఉంటాయో ఆ అంతర్గతమైనటువంటి విషయాల మీద పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలు అద్భుతమైనటువంటి విషయాన్ని కనుగొంటారు. మానవుడి ఆయుష్ పెంచడానికి సంబంధించినటువంటి విధానాలు రూపొందించబడతాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం తర్వాత. లేకపోతే మానవుడిని అతి భయంకరంగా పీడిస్తున్నటువంటి వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధించేటువంటి మాత్రలు కానీ మందు కానీ కనిపెట్టడం జరుగుతుంది. మానవుడి జీవితాన్ని సమూలంగా నాశనం చేసే వ్యాధి యొక్క అంతానికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావంలో ఏర్పడేటువంటి ఒక మంచిగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి దేశాలలో అన్రెస్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే మన దేశం ఏం కూడా తీసిపోదండి. కాబట్టి మన దేశంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలోనే, వృషభ లగ్నంలోనే మన దేశానికి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. కాబట్టి
మన దేశం కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ కూడా అవ్వచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ని దేశాలపైన ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు కదా, అందులో భారతదేశం అయితే కనిపించడం లేదు. సో భారతదేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన మనకు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 6వ తారీఖు రోజున వైశాఖ అమావాస్య శని జయంతి అని చెప్పడం జరుగుతుంది. ఈ శని జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో ఈ యొక్క ప్రపంచ శాంతి కోసమే నవగ్రహ హోమం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం మరియు ఆరోగ్యానికి, విద్యకి, వివాహానికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మా పీఠమాధ్వర్యంలో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. భారతదేశం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఎందుకనంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, భారతదేశం యొక్క స్వాతంత్రం లభించినటువంటి సందర్భంగా ఉన్నటువంటి లగ్నము కూడా వృషభ లగ్నం అవ్వడం, ఈ వృషభ రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడడం, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అనగా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి కూడా వృశ్చిక లగ్నం అవ్వడం, అనురాధ నక్షత్రం అవ్వడం. గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశికి సప్తమంలో పంచగ్రహ కూటమి, చతుర్థంలో శని, అనురాధ నక్షత్ర జాతకుడైనటువంటి మోడీ గారు ప్రభంజనాన్ని సృష్టించి కొంత మార్పులు తీసుకువస్తారేమో అనేటువంటి భయాందోళన కలుగుతుంది. తద్వారా పంచగ్రహ కూటమి ఏర్పడిన నెల రోజుల లోపల మన భారతదేశంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టడం కానీ, మారణ హోమాలు, మూకుమ్మడి మారణ హోమాలు జరగడం కానీ జరగవచ్చు. అయితే మనం గమనించుకున్నట్లయితే మేషరాశికి సంబంధించింది మనది బాంబే. మన దేశ ఆర్థిక రాజధాని బాంబేగా పేర్కొంటున్నాం. కాబట్టి కొంత ఆర్థికమైనటువంటి లావాదేవీలలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావ తదనంతరం. మోసాలు కానీ, ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం కాబట్టి సైబర్ మోసాలలో అతిపెద్ద భారీ మోసాన్ని మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక వృషభానికి చూసుకున్నట్టయితే పూణే నగరం. కాబట్టి పూణే నగరం కూడా కొంత ప్రభావానికి గురవుతుందని చెప్పవచ్చు. కాబట్టి అందులో ఆ పూణే నగరంలో ఏదైనా కానీ ప్రజలకు సంబంధించింది కావచ్చు, మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవడం కావచ్చు, ఇలా జరగవచ్చు. అయితే మిథున రాశి అనుకున్నట్లయితే ఢిల్లీ. కాబట్టి ఈ ఢిల్లీ అనగా మిథున రాశికి వ్యయ స్థానంలో పంచగ్రహ కూటమి. కాబట్టి ఢిల్లీలో అత్యధికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతుంది అని చెప్పవచ్చు. దీనికి గల కారణాలు కూడా చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమికి ఏర్పడుతున్నటువంటి ముందుగానే ఢిల్లీ పరిపాలించే వ్యక్తి జైలు పాలవ్వడం, జైలు నుంచి బయటికి రావడం, తద్వారా కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే కర్కాటక రాశిలో బెంగళూరు. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కాటక రాశి కాబట్టి బెంగళూరులో సంబంధించి లాభస్థానం, కర్కాటక రాశికి లాభస్థానంలో సంబంధించినటువంటిది పంచగ్రహ కూటమి ఏర్పడడం. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బెంగళూరు నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. అనేక రంగాలలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో బెంగళూరు నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. కాకపోతే అక్కడ ఇంకా ఈ సంబంధించినటువంటి బాధాకరం, కర్కాటక రాశి అంటే అన్ని లాభంలో ఉన్నాయి కాబట్టి లాభం అనుకుంటారు, కానీ బాధక స్థానము కర్కాటక రాశికి లాభస్థానము. కాబట్టి మనుష్యులు బాధపడేటువంటి సంఘటనలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి నగరం బెంగళూరు కాబట్టి ఆ బెంగళూరు నగర చుట్టుపక్కల ప్రాంతంలో మనుషులు బాధపడే సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇక గమనించుకుంటే సింహరాశికి చూసుకుంటే హైదరాబాద్. కాబట్టి ఈ సింహరాశికి సంబంధించినటువంటి హైదరాబాద్ అనేటువంటి మా ప్రాంతం కూడా మంచిగా చక్కగా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వృద్ధులకి పెద్దపీట వేసేటువంటి అవకాశం, కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, స్కీములు రావచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఇక కన్యా, కోల్కతా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి రాష్ట్రం కోల్కతా. కాబట్టి జరిగేటువంటిది ఏంటంటే అష్టమ స్థానంలో ఈ యొక్క శని ప్రభావము కుజుడు దృష్టితో కుజుడు కంట్రోల్లోకి వచ్చేసేసింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కొంత చెదురుముదురు హింసాత్మక సంఘటనలు జరిగి కొంత 144 సెక్షన్ కానీ ఇంకా బాగా ఎక్కువైతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కానీ ఏర్పడబోతాయి. ఇక తులారాశికి సంబంధించి చూసుకుంటే షిల్లాంగ్. ఇక వృశ్చిక రాశికి సంబంధించి చూసుకున్నట్లయితే చెన్నై. వృశ్చిక రాశి ప్రధానంగా జల సంబంధమైనటువంటి రాశి కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని చెన్నై కాబట్టి సముద్రపరమైనటువంటి అలలతో కానీ, లేకపోతే సునామీలు కానీ, లేకపోతే భయంకరమైనటువంటి తుఫాను ప్రభావంతో చెన్నై నగరం ఇబ్బంది పడుతుంది ఈ యొక్క తదనంతరం.
పంచగ్రహ కూటమి తదనంతరంగా జూన్ 6వ తారీఖు తర్వాత. ఇక ధనుస్సు రాశికి సంబంధించి చూసుకున్నట్లయితే కేరళ. కాబట్టి ఈ కేరళలో కొత్త వైరస్లు కనుగొనడం కానీ, లేకపోతే ప్రధానంగా శత్రు సంబంధం అనగా 2-3 వర్గాల మధ్యన ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ యొక్క కూటమి తర్వాత కేరళలో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకరానికి సంబంధించి చూసుకున్నాం సూరత్, ఇక కుంభానికి చూసుకుంటే జైపూర్, మీనానికి చూసుకున్నట్లయితే ఇతరత్ర ఇవన్నీ కూడాను మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్గా మన ఇండియాలో చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన మనకు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 6వ తారీఖు రోజున వైశాఖ అమావాస్య శని జయంతి అని చెప్పడం జరుగుతుంది. ఈ శని జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో ఈ యొక్క ప్రపంచ శాంతి కోసమే నవగ్రహ హోమం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం మరియు ఆరోగ్యానికి, విద్యకి, వివాహానికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మా పీఠమాధ్వర్యంలో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా భారతదేశంపై ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటారనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.